సో ఆ తర్వాత మీరు ఆల్మోస్ట్ 70 సినిమాలు రాశారు పాటలు. అవును. కాకపోతే నాన్ స్టాప్గా రాలేదు అవి. అప్పుడప్పుడు అప్పుడప్పుడు పాట రావడం అనేది కూడా కొంత ఇబ్బంది అయింది. అదే. సో ఇట్లా మీకు ఫస్ట్ పాట తర్వాత స్కూల్కి బంద్ చేశారా? వీళ్ళు చాలా మంది చెప్పినట్టు వెళ్ళలేదు. డైరెక్ట్ మనం థియేటర్లో ఎప్పుడైతే రికార్డింగ్ థియేటర్ మన పేరు పడ్డదో, చంద్రబోస్, అభినయ శ్రీనివాసన్ పడ్డప్పుడు ఒక ధైర్యం వస్తుంది కన్నా, డెఫినెట్గా నేను రాయగలుగుతానని చెప్పి వచ్చి ట్రై చేయడం. ఆ తర్వాత 2-3 చిన్న సినిమాలు, వీడు మామూలుడు కాదు అది, తర్వాత ఇంకో 2-3 చిన్న సినిమాలు, ఛాలెంజ్ అనే సినిమాలు రాసిన తర్వాత సూపర్ గుడ్ ఫిలిమ్స్లో దాని గురించి మాట్లాడదాం, మాట్లాడదాం. సో అయితే ఈ క్రమంలో ఏమైనా మీరు పాట రాయడానికి వెళ్తున్నప్పుడు ఎదురైనా చిన్న చిన్న అవమానాలు కానీ ఇలాంటి ఏమైనా తృణీకరించడం, ఎవరైనా ఎజిటేట్ చేయటం, ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? మ్యూజిక్ డైరెక్టర్లు కానీ లేదా డైరెక్టర్స్ కానీ? లేదన్నా, నా వరకైతే ఏం ఎదురుగాలేదు. డైరెక్టర్ నేను అడిగినప్పుడు నేను చెప్పేది, కొంతమంది దాచుకుంటారు, అయినా మన లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు తెలుస్తుంది, అది కాదు ఇది కాదు అన్నప్పుడు తెలిసిపోద్ది. ఎక్కడ మీద అంటే నల్గొండ అని చెప్పేది, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కానీ వాళ్ళు ఆ విషయంలో ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకుండే అప్లికేషన్స్, అంటే మ్యూజిక్ డైరెక్టరు, హీరో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు రకరకాలు ఉంటుంది కన్నా. మనకు వచ్చేది ఉంటే ఖచ్చితంగా ఇచ్చారు, ఓకే, మన రాందుంటే మిస్ అయింది అంతే, దాన్ని పెద్దగా ఇవ్వలేదు. సో ఇది రాత అంటారు, అంతే. మన రాత బయటపడకపోవడానికి ఇది రాత ఒక రీజన్. అది కూడా నమ్మొచ్చేమో అనిపిస్తుంది. ఇప్పుడు మరి స్కూల్లో పనిచేసేవానికి ఫోన్ చేసి రామనాయుడు పిలవడం అనేది ఏ స్ట్రగుల్ లేకుండా ఫస్ట్ స్ట్రగుల్ లేకుండా అనేది గ్రేట్ థింగ్. అది దాని తర్వాత 2 years బాగా స్ట్రగుల్ పడ్డా, అంటే మనం సస్టైన్ అవ్వడం, రూము ఉండడం, అంత చిన్న కుటుంబం నుంచి వచ్చినాం, ఎలాంటి ఇక్కడ ఉన్నది తెలియదు మనకు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు లేరు ఎవరు, కాబట్టి కొత్త. తర్వాత అమ్మ నాయన నమ్మించడం, వాళ్ళు కూడా నమ్మాలి కదా, అరే ఏందిరా ఇది ఏం ఫీల్డ్ ఎటు పోతావు అని. తర్వాత మా మిస్సెస్ తరఫున కూడా వాళ్ళు ఏం చేస్తున్నట్టు సినిమా అంటే ఏం సినిమాలు ఇప్పుడు ఏంది, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కానీ చదువులో కూడా బాగుంటాను నేను. అదే నేను అనుకున్నా, మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అంటే తెలుగు మీద ఇష్టంతో ఎంఏ తెలుగు చేశారా? అట్లా క్యాజువల్ చేయాలని చేసినాను నేను. మా మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాతనే డిగ్రీ చేసి ఆ తర్వాత డిస్టెన్స్లో చేసుకున్నా. ఏదైనా అన్న మనం పాటకు చదువుకు సంబంధం లేదు, కాకపోతే అంటే కొంచెం నాలెడ్జ్, తెలుగు సాహిత్యం చదువుకోవాలన్న ఉద్దేశం మీదనే అది ఒకటి ఉంది. తర్వాత ప్రజల భాషే కదా ఇప్పుడు సినిమా పాట, ఎస్పెషల్లీ పాండిత్యం కాదు కదా. అంటే తెలుగు సినిమా పాటకు సంబంధించి మీకు ఇన్స్పిరేషన్ ఒక రకంగా సినారే గారు అని చెప్పారు. ఈయన సినారే గారు అయినప్పుడు నేను కలిసారా? ఒక్కసారి అంటే మామూలుగా మా ఊర్లో ఉన్న సార్లు, మా దగ్గర ఉన్న అరవింద రాయుడు సార్ అని వాళ్ళ పుస్తకాలు రిలీజ్ అయినాయి చాలా. ఓకే, అప్పుడు ఎందుకో మిస్ అయినా నేను. అంటే ఆ సార్ పుస్తకం నారాయణ రెడ్డి గారు రిలీజ్ చేశారు, పోరెడ్డి రంగయ్య సార్ అని, చాలా క్లోజ్ సార్, కుటుంబ సభ్యులాగా. మళ్ళీ ఒకసారి ఒక సభలో ఎక్కడనో కలిసినామన్నా, తర్వాత వారికి సంబంధించిన ఒక అవార్డు వచ్చింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత మాత్రం పూర్తి 1 day మొత్తం వారి అంత్యక్రియలు అయ్యేంత వరకు మరి ఇది ఏందో అనిపించదు. మా సార్లు మేము కానీ చాలామంది మహాప్రస్థానంలో అయినప్పుడు కంప్లీట్గా ఒక ఎమోషనల్ మామూలుగా అది మన కుటుంబ సభ్యుడు, మన పెద్ద చనిపోతే ఎట్లుంటుందో అంత బాధపడ్డాం.